ఇప్పుడు మ్యాథ్స్ గారు ఇచ్చినటువంటి మాటలు మాత్రం వాగ్భూషణం భూషణం, గొప్ప సంస్కృత పదం అండి ఇది. నిజంగా ఇవన్నీ భూషణాలే. ఈరోజు ముఖ్యమైపోతున్నటువంటి మానవ సంబంధాలు, కాలం విలువ, ఈ రెండింటిని మనం ఇప్పుడు మనకి నిజంగానే ఇప్పుడు మన విద్యార్థులు ఇందాక మ్యాథ్స్ అన్నట్టు మనం నిజంగా ఇప్పటికీ ఎప్పటికీ స్టూడెంట్సే మ్యాథ్స్ గారి ముందు. తర్వాత నారాయణ మ్యాథ్స్ గారు. ఉపాధ్యాయులకు నమస్కారాలు, పూర్వ విద్యార్థులకు ఆశీస్సులు. ఏం మాట్లాడమంటారు? మీ అందరికి ఆకలిస్తే టైము ఎన్ని టీచర్ మాట్లాడాలంటే గంటలు మాట్లాడతారు. సరే, ఇప్పుడు మీరంతా ఇక్కడ చేరి మమ్మల్ని, మా ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది మంచి పద్ధతి. దానికి మీరు ముందుకు వచ్చారు. వాస్తవంగా ఏంటంటే ఇది మీరు మీ పెద్దల్ని గౌరవిస్తుంటే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు రేపు పొద్దున. ఇప్పుడు ఇళ్లలో అంటే మా ఇళ్లలో, బ్రాహ్మణ ఇళ్లలో సత్యనాలు పెడతారు. ఎందుకు పెడతారు? చచ్చిపోయిన వాడు ఎప్పుడో ఎడిపోతాడో మనకు తెలియదు. కానీ తండ్రిని, తాతని, ముత్తాతని గుర్తు తెచ్చుకుంటారు. ఇద్దరు బ్రాహ్మణులకి, ఇద్దరు మనుషులకి అన్నం దానం చేస్తారు. మా తండ్రి గొప్పవాడు, మా తాత గొప్పవాడు, మా ముత్తాత గొప్పవాడని పొగుడుతూ ఆ రోజు గడుపుతారు. అలాగే మీరు మీ గురువుల్ని, మీ మాస్టర్ని, వాళ్ళని గౌరవిస్తుంటే మీ పిల్లలకు కూడా గౌరవించమని నేర్పుతూ ఉంటే వాడు బాగుపడతారు. లేదంటే ఇప్పుడు నుంచే మొదలెడతాడు, మా నాన్న ఉట్టి తాగుబోదు, మా నాన్న ఎదవా. ఒకటి రాశాడు, మా నాన్న ఆటోవాడు, తాగుతాడు, పెండ్లమును పుడతాడు అని ఒక పుస్తకంలో రాశాడు ఒక పిల్లడు. వాడు ఇప్పుడే ఆ మాట రాస్తే ఇక వాడు గౌరవం. అంటే మన పిల్లల కోసం మనం చేస్తాం ఏది చేసినా. కాబట్టి మీరు తీసుకున్నటువంటి పద్ధతి చాలా గొప్పది, సంతోషకరంగా ఉంది. ఇంకోటి, ఇందాక నుంచి అబ్బాయి రాని పిలుస్తాడన్నారు. రాని ఎందుకు పిలిచాడు? ఆత్మీయత. అది ఆత్మీయం అన్నారే, నిజమే. ఇప్పుడు కూడా సీతానగరంలో అరే అనే పిలుస్తారు, అరే రారా అంట. ఇప్పుడు నాన్నగారిని, మీ పిల్లలు ఉన్నారు, నాన్నగారండి నాన్నగారండి అంటే కొంచెం ఎడమే, నాన్న అంటే దగ్గర. మరి ఒరే నాన్న అనిపించుకున్నాను ఎవరు ఉంటారు మనకి అంతే బాగా. ఇంకోటి ఉన్నారు దీంట్లో, ఓ రయ్యో అంటే పిల్లలు అరయ్యవు అని పిలవటం, అది ఇంకా దగ్గర అన్నమాట. అరే ఒరే అని పిలవటంలో అది ఆత్మీయత ఉంది. నా బిడ్డలాగానే చూసుకొని కొట్టడం కూడా జరిగింది. చాలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడలేదు. ఆ తర్వాత ఈ మధ్య ఏదో కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తే వాడు చెప్తారు, మీరు కనుక టీచర్లు ఎవరన్నా పిల్లలను కొడితే ఇమీడియట్గా పంపించేస్తాం, తీసేస్తామని చెప్తే, సరే ఒకరోజు 2 సెక్షన్లు క్లబ్ చేసుకొని 10th క్లాస్ వాళ్ళని పాఠం చదువుతుంటే ఒకడు ఏం చేశాడంటే, వాడు పెద్ద వయసు ఉన్నవాడు, గడ్డాలు చూసాడు. ఒక అమ్మాయిని వెనక నుంచి చివరి బెంచ్ వాడు గీటున్నాడు. సరే నేనేం చేశాను, బలలు దాటుకుంటూ బలల నుంచి పోయి వాడిని పట్టుకొని 4 పీకులు పీకేటానికి నేను చెప్పాను, నీ ఉద్యోగం పోతుంది అన్నాడు. అది పిలిపించి నాన్న ఏమనంటే, సార్ మీరు చాలా గొప్ప విషయం చేశారు, నన్ను కాపాడారు, వాడి రేపు పొద్దున ఊళ్ళో నలుగురు చర్చకి నాకు వచ్చేది అని వాడు తండ్రి అన్నాడు. ఒక గొప్ప విషయం అంటే ఆ పిల్ల భయపడకుండా వీడి పని చేశాడండి అని ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది. లేకపోతే వాడు నన్ను చెప్పేవాడు, వెరీ మేనేజ్మెంట్ వాళ్ళు, అంత డబ్బు మనుషులు వాళ్ళు. అలాగే కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు మమ్మల్ని మీరు గౌరవిస్తున్నారంటే యు ఆర్ నాట్ మేము కార్పొరేట్ వాళ్ళం కాదు, మీరు కార్పొరేట్ బుద్ధులు మీకు రాదు. అదే కార్పొరేట్ స్కూల్లో టీచర్ని గౌరవించమని చెప్పట్లే ఎక్కడ. ఏం లే, ఇప్పుడు ఒక ఆయన ఈ మాస్టారు పాఠం చదువుతున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ 3 నెలలు కాగానే 3 సెక్షన్లు విడగొట్టేస్తారని, ABC అని. అంటే బాగా తెలుగులోడు, తెలుగుతో ఈ బాగా చెప్పేవాడిని తీసుకెళ్ళి ఎదవలకి వేస్తారు, తప్పేవాళ్ళకి వేస్తారు. ఆ టీచర్కి టాట్కి మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత అనేది కలిగించటం
అది మీ పిల్లలకి సంప్రాప్తం కాకపోతున్నది. అది మీరేంటంటే ఇంటి దగ్గర నైనా మేము మా గురువులను గౌరవిస్తున్నాం, ఇప్పుడు కూడా మీరు కూడా గురువులను గౌరవించుకోండి. అంటే మన పిల్లల్ని ఒకటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. దేవుడు అనేవాడు ఉన్నాడో లేదు తెలియదు, కానీ దేవుడు ఎందుకంటే భయం, మనుషుల్లో భయం ఉంటే సత్ప్రవర్తన ఏర్పడుతుంది, గౌరవం ఏర్పడుతుంది. భయంతో గౌరవంతో సత్ప్రవర్తన. అలాగే పిల్లోని అమ్మో పూచి అయ్యో పూచి అంటాం, భయపడతాం, పూచోడు వస్తున్నాడు అంటాడు. ఆ భయం దేనికి? చెడు మార్గానికి పోకుండా ఉండటం కోసం. ఇలాంటి పనులన్నీ కూడా మా పెద్దవాళ్ళని మేము గౌరవించామనేటువంటి ఇది మీ పిల్లలకు చెప్పుకోండి. ఈ కార్పొరేట్ విద్యలో ఉన్నటువంటి వాళ్ళు నేను 3 ఏళ్ళు పనిచేశాను, డబ్బు అవసరమై. అక్కడ ఏంటంటే బుర్ర తింటాం, బుర్రకు ఎక్కించడం అంతా చదువు బిట్టు కూడా పోనీయకుండా. అందువల్ల ఏమవుతుందంటే వాడికి పక్కవాడి మీద ద్వేషం. ఒక పిల్లాడు అవతలవాడికి 98 ఇచ్చింది, వీడికి రాలేదని వాడికి సీసాలో మాత్రలు కలపాలని, నిద్ర మాత్రలు కలపాలని ఆలోచన చేశాడు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఈ కార్పొరేట్ విద్య వల్ల ఏర్పడుతుంది. మీరు కూడా ఆ మార్కుల మోసంలో పడి మీ బిడ్డల్ని తోడు చేయండి, మీ బిడ్డలు కాపాడుకోండి. ఇప్పుడు మీరున్నారే, ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు, ₹1,00,000 సంపాదిస్తున్నాడంటే రేపు పొద్దున వాడి కొడుకు వాడు అయ్యకు వాడు తగలబెట్టడు, వాడు అయ్యకు కూడు పెట్టడు. మన పిల్లలు కోటీశ్వరులు అవ్వాలా? మీలాగా మధ్య రకంగా బతికితే వ్యాపారాలు చేసుకొని అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు మీరు. ఒక్కొక్కళ్ళు నేను అంగన్వాడీగా టీచర్గా చేస్తుందని తృప్తికరంగా ఉంది. ఏ పని చేసినా సరే దాంట్లో మీరు ఉత్తమమైన విలువలను పాటిస్తూ మీ బిడ్డల్ని ఉత్తమమైన బిడ్డలుగా తీర్చిదిద్దుకుంటే చాలు. మన కుర్రాడు ఎక్కడో అమెరికాలో ఉండి డాలర్లు సంపాదిస్తే ఉపయోగం ఉంది. వాడు చచ్చిన తర్వాత ఆ రాడు ఎప్పుడో వచ్చి దండం పెట్టుకొని చెట్టులో ఒక ఉండబారేసిపోతాడు. దానివల్ల ఉపయోగం లేదు, సైడ్లో చూస్తాం. అటువంటి ప్రమాదం ఉంది, మీ బిడ్డలు కాపాడుకోండి. ఇంకోటి ఇంకెక్కువ చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే ఈ నదిలోకి అనేక కాలువలు వచ్చి కలిసి నదిగా మారింది. మీరు ఒక సంవత్సరం బ్యాచ్, కానీ ఇప్పుడు హై స్కూల్ వాళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళు అంతకుముందు ఒప్పుకోకుండా ఈ మధ్య ఏ కారణం చేతనో, స్వార్థం ఉందో పరమార్థం ఉందో నాకు తెలియదు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది పెడుతున్నారు, ఏది సిల్వర్ జూబ్లీ అని, గోల్డెన్ జూబ్లీ అని. ఆ గోల్డెన్ జూబ్లీలో కూడా మీరు ఒక పిల్ల కాలువగా మారి అని ఇప్పుడు మీరు ఒక సంవత్సరం వాళ్ళు కలిసి ఇంత ఆత్మీయతంగా ఇక్కడ ఉన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అక్కడ కూడా జరిగింది, అక్కడికి నేను కూడా దగ్గర జరిపించా, నేను సుబ్రహ్మణ్యం గారు. అక్కడికి ఇక్కడికి తగ్గింది ఏంటంటే అది అక్కడ ఉంది ఆత్మీయ సమ్మేళనం ఉందే, దాంట్లో ఆత్మీయత లేదు, ఇక్కడ ఆత్మీయత ఉంది. స్వాములారు అందరూ మీరంత పిల్లలుగా ప్రవర్తిస్తారు, భయం అక్కడ భయపడుతూ ఉన్నారు. మీరంతా అక్కడికి వచ్చారు, ఇక్కడ మీకు ఇక్కడ భయం లేదు. ఇది మొదటిసారి కాదు, అంతకుముందు కూడా ఒక బ్యాచ్ వాళ్ళు ఇక్కడ చేశారు. నేను వచ్చాను, అక్కడ బాగా సన్మానం చేశారు, బాగానే చేసుకున్నారు. చివరిలో డ్యాన్సులు వేసుకున్నారు, సంతోషపడ్డారు. కానీ అది మనం ఏం చేసినా అది ఒక స్రవంతి నది లాంటిది. ఆ నదిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పిల్ల కాలువ. మీరంతా దయచేసి ఆ దాంట్లో రండి, కలవండి, మీ అక్కడ కూడా హ్యాపీ డిరైవ్ చేసుకోండి. అయితే దాని పూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, అంతకుముందు మీకు డ్రామాలు గంటలు అన్నారే, మీరెవరైనా ఈ బ్యాచ్ వాళ్ళు కనపడ్డారు కానీ చూస్తున్నా, ఏదన్నా నాటికలు కానీ నాటకాలు కానీ ఏకపాత్రలు కానీ ఏదన్నా మీరు ప్రిపేర్ అయ్యి తయారయ్యి వస్తే నేను నాకు చేతనంత సలహా ఇస్తా. మీరు కూడా దాంట్లో పాల్గొనండి. పాల్గొనుకో. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఒక డబ్బు కూడా ఇచ్చాడు, బాగానే అక్కడ డబ్బు ఇచ్చాడు, అక్కడ చేశాడు. కానీ అతనికి దాంట్లో తృప్తి కలగలేదు. ఆ తృప్తి కలగకపోవడానికి కారణం ఏమిటి అనేది పరిశోధన చేయాల్సిందిగా, దాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా ఇక్కడున్న మేము చూసుకోవాలి. అంటే నేను కూడా అక్కడ టీచర్ రిటైర్ అయినాను కాబట్టి నేను కూడా అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఉన్నాయి కాబట్టి అది లోటు సరి చేసుకోవడానికి సుబ్రహ్మణ్యం గారు ఏవో అక్కడ ఆయన చెప్పాడు, పాఠం వల్లించాడు.
ఇలా జరుగుతుంది మీరందరిని ఆహ్వానించాడు. దాంట్లో ఈ పొరపాట్లు జరగకుండా ఏవో గారిని చూడమని సభాముఖంగా అర్థిస్తున్నా. అక్కడ అందరూ ఇక్కడ చక్కగా పిల్లలాగా నిత్యమనుకున్నారు. ఎంత ఎంత సరదాగా గడిచింది. అంత సరదాగా గడిచేటువంటి స్వేచ్ఛని వాళ్ళకి ప్రసాదించమని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ దాంట్లో కలవమని అడుగుతున్నా. మాకు అదే కావాలి సార్, మాకు అదే కావాలి. ఆనందంగా అనుభవిస్తున్నాం. సార్ చిన్న డౌట్ అండి, ఇంతకీ మీకు అక్కడ స్వేచ్ఛ ఉందా లేదా? నాకు అనుమానం. నేను ఎప్పుడూ స్వేచ్ఛనే, మీకు తెలుసు. అక్కడ సార్ ఆ స్కూల్లో కూడా ఒకటి చెప్తానండి. ఒక సోమవారు కొత్తగా వచ్చారు. సోమవారు ఆయన పేరు ఏంటంటే సుప్రియానంద. నన్ను మనిషిని తొక్కడానికి కోసం 3 పరీక్షలు పెట్టాడు. ఏం చేశాడు, ఒక పిల్లని పంపించి ఈ అమ్మాయికి పంపించాడు. ఆ అమ్మాయి ఇచ్చి, ఏమండి మీరు సోమవారం చూస్తున్నారు, మీరు ఏదైనా రాయండి అని. సరే అమ్మా 2 రోజులు రాస్తాను. ఏం చేస్తాను, పాడతాను అంది. రాస్తాను 2 రోజులు ఆగండి అన్న. అంటే మళ్ళీ ఆయన దగ్గర పోయి మాట్లాడొచ్చి మళ్ళీ ఏమన్నా రాసి ఒక పీరియడ్ ఆగి వచ్చి రాశారా అన్న. రాశారంటే నాకు కోపం వచ్చింది. అమ్మాయి ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను, 2 పిల్లలు కానీ నాకు ఇస్తావా అని అడిగాను. అది ఏడ్చుకుంటూ పోయి సోమవారం దగ్గరికి పోయింది. చెప్తే నేను దగ్గరకు వచ్చాను. ఏమండి రైటర్ అంటే పిచ్చోడు కాదు, వాడికి స్పందన కావాలా, నా దగ్గరికి నేను రాయలేను. మీకు కావాలంటే రామకృష్ణ గారి బుర్రకథ ఉంది, ఆ పిల్లకి నేర్పిస్తాను, నాకు టైం ప్రొవైడ్ చేయండి అని అడిగారు. అలాగే సోమవారం కూడా ఇంకొక ఆయన ఇప్పుడు శశికాంతానంద, ఆయన మీరు అడిగారు కూడా చూస్తున్నా ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి. అప్పుడు కాలతీతం అవుతుందని మన్నించండి. నేను స్వేచ్ఛా కుమారుడా, నేను గగన తగక విహంగమపతిని, నేను మీరు విహంగమపతి. మీరు 1,00,000 పక్షములు పక్షించింది ఈ కుర్చీకి మా చిన్నారులకు ఆకలేస్తున్నాయి. మిమ్మల్ని అడిగాను, మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాను. ఆయన కానీ నేను కానీ 1-2 గంటలు చెప్పగలను, కానీ తెలుసు. అందుకనే తగ్గించి చెప్తున్నాను. ఈ అవకాశం రాదు కాబట్టి అక్కడ రేపు మీరంతా అక్కడ కలవండి. తప్పనిసరిగా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. అలాగే పూర్వ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ఒకే ఒక విషయం చెప్తాను. రామకృష్ణ మిషన్ అంటే డిసిప్లిన్కి మరో పేరు. ఇక్కడ చాలా డిసిప్లిన్గా చాలా బాగా జరిగింది ఇక్కడ ఈ ఫంక్షన్. తర్వాత రెండోది ఏంటంటే ఆడపిల్లలు చక్కగా వాళ్ళ హస్బెండ్స్ తోటి వచ్చారు, అది చాలా మంచి పరిణామం. రెండోది చక్కటి కట్టు బొట్టు తోటి వచ్చారు. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్లో అలా రాదు. నాకు చాలా సంతోషం. పద్మజ గారు నేను అదే చెప్తున్నాను. ఇంత చక్కటి చీర కట్టులో చక్కగా మంచి కట్టు బొట్టు, ఆ మగపిల్లలు కూడా చాలా సాదాసీదాగా వచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఏబిసిడి లేదు మేస్కర్ దగ్గర, అలాగే వస్తాం మేస్కర్. అలాగే శ్రీనివాసరావు ఒక విషయం చెప్పాడు, నేను వ్యవసాయం అంటే నాకు ఇష్టం అండి అన్నాడు. నాకు కూడా చాలా చాలా ఇష్టం, నేను వ్యవసాయం చేస్తున్నాను. సంతోషం అండి. నమస్కారాలు. అలాగే మీరందరికీ నా శుభాశీస్సులు. నేను 1984లో చేరాను. 9th Cకి నాకు NSకి మన హరిబాబు మాస్టర్ గారు వెళ్ళి పరిచయం చేశారని నాకు బాగా గుర్తు. మరి మీకు గుర్తుందో లేదో కానీ మీరందరూ చక్కటి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కానీ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కానీ చక్కగా చేసుకుంటున్నారు. మీరందరినీ చూస్తే, మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఆల్సో. ఆ పాట పెట్టడం కానీ ఇక్కడ చేసిన సన్మానం కానీ చాలా చక్కగా ఉంది. అలాగే మధు మాస్టర్ గారు చెప్పారు మీరు చక్కటి దుస్తుల్లో వచ్చారని. మొన్న కొంతమంది బ్యాచ్ చేశారు, వాళ్ళు ఇప్పుడున్న కాస్త 2003 వాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వచ్చారు. వాళ్ళని తప్పట్టడానికి లేదు. మీరు ఎప్పటి వాళ్ళు కాబట్టి 30 సంవత్సరాల క్రితం వాళ్ళు కాబట్టి ఇలా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే తప్పనిసరిగా అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన మాస్టర్ చెప్పారు ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న ప్రోగ్రాం ఉంటుంది, ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఉంటుంది, తప్పకుండా రండి అని. నేను కూడా ఇప్పుడు అక్కడ ప్రస్తుతం టీచర్గా జాబ్ చేస్తున్నాను, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి నేను పర్సనల్గా కూడా మిమ్మల్ని పిలుస్తున్నాను. And thank you one and all for this.
తెలంగాణ ఇచ్చేసినటువంటి గాది సుబ్బారెడ్డి గారు ప్రజాశక్తి విలేకరు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారు. సేవలు అందిస్తున్నారు.